ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారంలో స్పీడ్ పెంచారు జనసేన పార్టీ అభ్యర్థులు. గుంటూరు తూర్పు నియోజకవర్గ అభ్యర్థి జియావుల్ రెహమాన్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు రెహమాన్. పేద బడుగు బలహీన వర్గాలకు భరోసా కల్పిస్తున్న ఏకైక పార్టీ జనసేన అని చెప్పారు. పవన్ కళ్యాణ్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమంటున్న రెహమాన్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. జిల్లా తూర్పు నియోజకవర్గంలో జనసేన పార్టీ శరవేగంగా దూసుకెళ్తుంది. ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తుంది. నామినేషన్ల పరం పూర్తయిన తర్వాత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభతో కొత్త జోష్ రావడంతో ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతం మనతో గుంటూరు జిల్లా జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి జియావుల్ రెహమాన్ గారు ఉన్నారు. వారిని అడిగి ఒకసారి తెలుస్తున్నారు. సార్, మీ ప్రచారం ఎలా సాగుతుంది? ప్రచారంలో ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? ఈరోజు గెలుపు కనపడుతుందండి నా ప్రచారంలో. అంటే పుష్పాభిషేకం అంటే పుష్పాభిషేకం అంటే కొన్ని పూల ఏంటంటే పూల వర్షం కురిపించారండి. పూల వర్షంతో స్వాగతించారు. 4వ వార్డు మొదటి నుంచి చివరి దాకా, 3వ వార్డు మొదటి నుంచి చివరి దాకా వాళ్ళ ఆదాయమానాలు. కాకపోతే 3వ వార్డులో సమస్యలమయమండి. కాలువలు, రోడ్, కనీసం ఒక కాలువలు, రోడ్లు కూడా రిపేర్ చేయనటువంటి దుస్థితి మన గుంటూరు పట్టింది. అంటే మనకి చూస్తుంటే గత 20 సంవత్సరాలుగా ఏదైతే గుంటూరు ఉందో, గుంటలూరు ఉందో ఈ రోజు గట్టాగా ఉంది. ఎవరు వచ్చినా ఏ పార్టీ వాళ్ళు వచ్చినా కానీ ఇప్పుడు దాకా చేసింది లేదు, శూన్యం. దాన్ని మనసులో పెట్టుకొని మన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో నాలో పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నట్టు పూల వర్షం కురిపించి నాకు స్వాగతం పలికారు. తప్పకుండా మనం అత్యధిక మెజార్టీతో గుంటూరులో గెలవబోతున్నాం. మనకి 25 పైసలకు మెజార్టీ వస్తుంది. ఎందుకంటే ఆ స్పందన అట్టుంది. ఇప్పుడు 1, 2, 3, 4 వార్డులు తిరిగా 4 వార్డులు కూడా అత్యధికంగా సపోర్ట్ ఇచ్చారు. అంటే వాళ్ళ మనస్ఫూర్తిగా అంటే 5 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు కూడా వాళ్ళ ఫేస్ లో ఆ కళ్ళ ఆనందం చూస్తుంటే తప్పకుండా మేము గెలుస్తాం. అంటే సైలెంట్ వేవ్ ఉందండి అన్ని చోట్ల. ఎవరు బయటపడలేదు. నేను వెళ్ళినప్పుడు నా ముందు చెప్పారు, మందే మేము వేస్తాం, నువ్వు గెలుస్తున్నావు, నువ్వు గెలిచి మళ్ళీ రావాలా అనే ధోరణిలో మాట్లాడుతున్నారు చాలా మంది. తప్పకుండా గెలుస్తున్నామండి. అత్యధిక బయట గెలుస్తాం. మేము గెలిచి ఈ సీట్ని పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇస్తాం. మొన్న పవన్ కళ్యాణ్ బహిరంగ సభకు ప్రజలు భారీ స్థాయిలో బ్రహ్మరథం పట్టారు కదా. ఈ ప్రాంత ప్రజలకు పవన్ కళ్యాణ్ ఎటువంటి భరోసా ఇచ్చాడు? ఇక్కడ సమస్యల గురించి అడిగారండి. ఆటోనగర్ సమస్యలు నేను చెప్పాను. ఆటోనగర్లో నీటి సమస్య ఉంది. ఆర్యవైశ్య కులాల వారికి సంబంధించి వాళ్ళు చేసుకునే వ్యాపారాల్లో ఎటువంటి ఒత్తిడి లేకుండా పోలీసు వాళ్ళు కానీ, చైల్డ్ లైన్స్ వాళ్ళు కానీ ఒత్తిడి లేకుండా సజావుగా వ్యాపారం చేసుకునే విధంగా తోడ్పడతానని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. మరి ఇంకో ప్రశ్న అడిగారంటే మైనారిటీస్ గురించి అడిగారు. నేను చెప్పాను, మైనారిటీస్లో చాలా మంది దిగువ స్థాయి వాళ్ళు ఉన్నారు. వారికి కనీసం ఇళ్లు కూడా లేవు. వాళ్ళకి ఇళ్లు కల్పించాల్సిన అవసరం చెప్పాను. ఆయన స్పందించి 100 కోట్లతో ఒక కాలనీ నిర్మిస్తాను మైనారిటీస్ కోసం, ముస్లిం మైనారిటీస్ కోసం. ఆ కాలనీలో ఒక స్కూల్, ఒక హాస్పిటల్, అలాగే ఒక పార్క్ నిర్మించి హైటెక్ పద్ధతిలో ఒక కాలనీ నిర్మించి హై రైజ్ బిల్డింగ్స్ కట్టిస్తానని చెప్పారు. హై రైజ్ బిల్డింగ్ కట్టించి ఉచితంగా ముస్లింలో ఉన్నటువంటి పేదరికాన్ని అనుభవిస్తున్న అందరికీ ఉచితంగా ఇస్తానని మాట ఇచ్చారు. 100 కోట్లతో ఒక ముస్లిం మైనారిటీస్కి ఇస్తున్నారంటే చాలా ఆనందించదగ్గ విషయం అండి. నేను చెప్పిన ప్రతి మాట కానీ స్పందించి అందరికీ ఆమోదయోగ్యమైన విధంగా ఆయన వాగ్దానం చేశారు. ఆయన వాగ్దానం అంటే మాట, ఆయన మాట ఇస్తే తప్పరు. మాట ఇచ్చారంటే మంచి తప్పకుండా తూచ తప్పకుండా చేస్తారు. అలాగని నేను చెప్పేది కేవలం మైనారిటీస్ కానీ కదండి, ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మిగతా కులాలందరూ, ఎల్లీస్ కానివ్వండి, రజాకాస్ కానివ్వండి, యాదవాస్ కానివ్వండి, అన్ని కులాల వారికి నేను తప్పకుండా న్యాయం చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి రాబోయే కాలంలో నా ఏం ఒకటేనండి, పేదరికం లేని గుంటూరు. ఈ మాట పవన్ కళ్యాణ్ చెప్పాను. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. తప్పకుండా ఈ నినాదం మీరు చెప్పండి, పేదరికం లేని గుంటూరు అని చెప్పి. ఎన్నికల్లో జనసేన పార్టీ కార్యకర్తలు, మీ అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులకి ఏమని అప్పీల్ చేస్తారు? మీరు ఎవరితో గొడవ చేయకుండా, గొడవలు పడకుండా, గొడవలు చేసే ప్రయత్నం చేస్తారు అంటే మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. సంయమనం పాటించండి. సంయమనం పాటించి మేము రాబోయే కాలం మనం గెలుస్తున్నామని తెలుసు. వాళ్ళ దగ్గర కార్యకర్తలు లేరండి, కేవలం నాయకులు మాత్రం ఉన్నారు. వాళ్ళ ఆఫీసులో కూర్చున్నటువంటి ఎవరైనా కానీ చూడండి, డబ్బుతో కొనుక్కొని వచ్చిన వాళ్ళే. ఇక్కడ అడగండి, ఒక్కళ్ళన్నా నేను డబ్బులు తెప్పించానండి, ఒక్కరిని డబ్బులు ఇవ్వలేదండి. వాళ్ళు స్వతహాగా వచ్చారు, స్వతహాగా వచ్చి పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఈ రోజు 6వ వార్డు నుంచి ఇప్పుడు ఎన్నికలున్నారు. 6వ వార్డు నుంచి దాదాపుగా 200 మంది కుర్రోళ్లు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా రాజీనామా చేసి
ఈరోజు జనసేన పార్టీలో చేరారు. అలాగే కొన్ని వేల సంఖ్యల మంది రోజుకి పెరుగుతుంది, జనసేన బలం పెరుగుతుంది. ఈ బలం నేను అనుకున్న మెజారిటీకి తప్పకుండా తాకుతుంది. నా అంచనా ప్రకారం 25,000 పైచులకు మెజారిటీతో గెలుస్తున్నాము. కాబట్టి ఆ స్థాయికి గెలవాలంటే ప్రతి జనసేన కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి ఈ 13 రోజులు 14 రోజులు పనిచేసి సంయమనం పాటించి పార్టీ అభివృద్ధికి పనిచేసి ఇంటింటికి తిరిగి అందరి బతమాలి ఉన్న పథకాలని వాళ్ళకి చేరువేసే విధంగా పనిచేసి తప్పకుండా అందరికీ ప్రాధాన్యపడండి, రిక్వెస్ట్ చేసి జనసేన పార్టీకి గెలిపించే ప్రయత్నించండి. అందరు కలిసి గ్లాస్ గుర్తుకి ఓటేసి పవన్ కళ్యాణ్ గారి పార్టీ అయినటువంటి జనసేన పార్టీకి నేను మాటిచ్చాను, తూర్పు నియోజకవర్గ సీటును ఒక గిఫ్ట్గా ఇస్తానని చెప్పాను. ఈ గిఫ్ట్ను అత్యధిక మేర తెస్తే ఇంకా బాగుంటుంది. కాబట్టి అందరూ దయచేసి గ్లాస్ గుర్తుకు ఓటేయండి. గుంటూరు తూర్పులో మార్పు తీసుకుంటారండి. ప్రజా సమస్యలే పరిష్కార లక్ష్యంగా ముందుకు పోతున్నాం. రానున్న రోజుల్లో అత్యధిక మెజార్టీతో గుంటూరు తూర్పు సీటును జనసేన పార్టీ గెలుచుకొని పవన్ కళ్యాణ్కి కానుక ఇస్తాం. ఒక అవకాశం ఇస్తే గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని మార్పు చేసి చూపుతామంటున్నారు జియావుర్ రెహమాన్ గారు. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో శ్రీనివాస్, 99 టీవీ, గుంటూరు తూర్పు నియోజకవర్గం. For more updates, please subscribe 99 TV Telugu.